టైటిల్ చూడగానే భయపడతాం, ఎందుకంటే మనలో చాలా మంది మొక్కుకొని వివిధ కారణాల వలన స్వామివారిని దర్శించుకునే అవకాశం లేక అలానే ఉండిపోతాం. మొక్కులు చెల్లించకుంటే దేవుడు క్షమించడని, పాపం చుట్టుకుంటుందని, ఎలాగైనా ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే మొక్కులు చెల్లించాల్సిందేమోనని అంటారు. ఎవరైనా ఇలా భయపడితే వెంటనే అప్పు చేసైనా సరే మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమల వెళ్తాం. మొక్కుకొని తిరుమల వెళ్ళకుంటే నిజంగానే ఇబ్బందులు పడతామా అంటే లేదని అంటున్నారు పెద్దలు. భగవంతుడు సర్వంతర్యామి, అన్ని చోట్ల ఉంటాడు. అయితే కొన్ని క్షేత్రాల్లోనే ఎందుకు మొక్కులు చెల్లించాలి అంటే అది ఆ క్షేత్రం మహత్యం, అక్కడి స్థలం విశిష్టత. భగవన్ నామస్మరణ చేసే వారి సంఖ్య ఒక్కచోట ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతంలో అనుకూల శక్తులు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. కావాలని ఉద్దేశంతో వెళ్లకుండా ఉండటం ఖచ్చితంగా నేరమే. నిజంగా వెళ్లేందుకు అవకాశం లేని వారు నిత్యం స్వామిని మనోదర్శనం చేసుకొని ఆయనకు కన్నీటితో అభిషేకం చేయాలి. నీదే భారమని, నీ కొండకు నీవే రప్పించుకోవాలని, నీ మొక్కులు నీవే చెల్లించుకోవాలని కోరుకోవాలి. ఇలా చేయడం వలన మనకు తిరుమల వెళ్లేందుకు కావలసిన శక్తిని ఆయనే స్వయంగా ప్రసాదిస్తాడు. ఆ సమయంలో రమణ మహర్షి అరుణాచలం వెళ్లి స్వామిని దర్శించుకున్నట్లుగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాలి. ఆర్తితో శ్రీవారి ప్రధాన గోపురం ముందు సాష్టాంగపడాలి.